హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి అండి. నేను ఈ మామిడికాయ పచ్చడి తెలంగాణ స్టైల్లో చూపించబోతున్నానండి. నా చిన్నప్పుడు మా అమ్మ గాని, మా అమ్మమ్మ వాళ్ళు గాని ఇలానే పెట్టేవారు మామిడికాయ పచ్చడి అనేది. మనకు సంవత్సరం పాటు కూడా వక్క ఎక్కడ మెత్తబడకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సంవత్సరం పాటు తాజాగా ఉంటుందండి మామిడికాయ పచ్చడి అనేది. మనం సంవత్సరంలో ఎప్పుడు వేసుకొని తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది మనకు మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టినట్టుగా. ఈ వీడియోలో మీకు గిన్నె కొలతలతో చూపిస్తున్నానండి, కేజీ లెక్కన. మీకు ఈజీగా అర్థమవుతుందనేసి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. మామిడికాయ పచ్చడికు మనం మామిడికాయలు తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేటి తీసుకోవాలండి, మరీ మెత్తగా ఉండేటి తీసుకోకూడదు. ఏం కొంచెం మనకు మెత్తగా అనిపించినా, కొంచెం పండుగా ఉన్నా కూడా ఆ కాయన తీసేయండి, పచ్చడికి పనికి రాదు అది. అలాగే కాయలు తీసుకొచ్చినాక ఒక నైట్ మొత్తం నీళ్లు పోసి దాంట్లో ఉప్పు అనేది వేసి నైట్ అంతా నానబెట్టండి. అప్పుడు మనకు కాయ అనేది గట్టిగా తయారవుతుంది, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను, కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్నానండి. అలాగే మీకు పచ్చడికు వక్క పచ్చడి కావాలంటే వక్కలు కోసుకోండి, పిక్క పచ్చడి కావాలంటే పిక్కతో సహా కట్ చేసి పెట్టుకోండి. మామిడికాయ పచ్చడి అనేది పిక్క పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు బయట కట్ చేసుకున్నా పర్లేదు, ఇంట్లో కట్ చేసుకున్నా పర్లేదండి. నేను నెమ్మదిగా ఇంట్లోనే కట్ చేశాను. చూడండి, నేను ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక పొడి క్లాత్ తీసుకొని అన్నీ తుడుచుకోండి. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు ఇనుము ఉంటుంది కదండి, ఆ ఇనుము ఏమన్నా అంటుతుంది. అలాగే మీరు పిక్క పచ్చడి పెట్టాలనుకుంటే వక్క అనేది ఈ సైజులో ఉండాలండి, కొంచెం పెద్దగానే ఉండాలి మనకు. వక్కల్ని తుడుచుకున్న తర్వాత కూడా పొడి క్లాత్ మీద వేసి ఒక అర్ధగంట సేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఈ రకంగా చేస్తే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. పచ్చడిలోకి పోపుకు కావాల్సిన 50 గ్రాముల వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలండి, 3 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, 200 గ్రాముల వరకు ఆవాలు అండి. అలాగే వెల్లుల్లి ముద్ద కోసమని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా 150 గ్రాముల వరకు ఉంటాయండి. మొత్తం కలిసి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి 200 గ్రాముల వరకు తీసుకోండి. మీకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. వక్కలు అనేది మనకు 2 కిలోల 300 గ్రాములు ఉన్నాయండి. ఇప్పుడు చిన్న కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల మెంతులు దోరగా వేయించేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకున్నాం అనుకోండి, మెంతులు అనేది ఈజీగా మాడిపోతాయి. అప్పుడు మనకు పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. మెంతులు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని జీలకర్ర కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని వేయించేసుకోండి. జీలకర్ర మనకు 30 సెకండ్స్ పాటు వేగితే సరిపోతుందండి. జీలకర్ర మెంతులు కూడా సేమ్ అదే బౌల్లోకి తీసేసుకోండి. ఎప్పుడు కానీ పచ్చడి కోసం పల్లి నూనెైనా నువ్వుల నూనెైనా తీసుకోవాలండి. నేను పల్లి నూనె తీసుకుంటున్నానండి. ఇందులో ఇప్పుడు పోపు కోసమని 600 గ్రాముల వరకు తీసుకున్నానండి. నూనె మంచిగా వేగేంత వరకు కూడా గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం పోపు వేసేటప్పుడు ఆయిల్ అనేది పొంగుతుంది. పల్లి నూనె 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసేసుకోండి. పోపుకు 50 గ్రాముల వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసేయండి. పోపు అనేది కూడా మనకు ఎక్కడ మాడిపోకుండా ఉండాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోండి దీంట్లోకి. ఎండుమిర్చి వేసిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. పోపు చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం వక్కలు చూద్దామండి. మీకు ఈజీగా అర్థమయ్యేలా ఒక బౌల్తో చూపిస్తున్నాను. ఏదైనా సమానంగా ఉండే గిన్నె తీసుకొని వక్కలు అందులో వేసి సమానంగా కొలుచుకోండి. ఎందుకంటే అందరూ వక్కలు మనము కేజీలలాగా కొలుచుకోరు కదండి ఇంట్లో. ఇలా గిన్నెతో కొలుచుకోవడం వలన మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్ క్వాంటిటీ తెలిసిపోతుందండి. మీరు ఫస్ట్ టైం పెట్టినా కూడా ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నాకు ఈ గిన్నెతో 4 గిన్నెల మీద 4 వక్కలు మిగిలాయండి అంతే. కేజీ ప్రకారం ఈ వక్కలు నాకు 2 కిలోల 300 గ్రాములు ఉన్నాయండి. నేను కాయలు అనేది 8 కాయలు తీసుకున్నానండి. అవి కొంచెం పెద్ద క్వాంటిటీ ఉన్నాయి కాయలు అనేది. నేను కేజీ నూనె తీసుకున్నాను కదండి, మిగిలిన నూనె ఇలా వక్కలకు పట్టించండి. ఈ ఆయిల్ అనేది వేడి చేయొద్దండి, ఇలాగే డైరెక్ట్గా అప్లై చేయాలి. ఇలా ముందే పచ్చి ఆయిల్ మనం వక్కలలో పోయడం వలన వక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. పచ్చడి కూడా మనకు బూజు రాకుండా ఉంటుందండి. నాకు 2 కిలోల 300 గ్రాముల వక్కలకు 850 గ్రాముల వరకు నూనె పట్టిందండి. ఇప్పుడు చేత్తోనే ఈ వక్కలకు నూనె అనేది బాగా పట్టించండి, బాగా కలిసేలా కలిపేసుకోండి 1 నిమిషం పాటు. ఇలా కలిపిన తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టినా పర్లేదండి.
లేదు అంటే టైం లేదు అంటే ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ వక్కలకు ఉప్పు అనేది మన 4 గిన్నెల వక్కలకు 3/4 కప్పు వరకు ఉప్పు తీసుకోవాలండి. కేజీ ప్రకారం అయితే కేజీ వక్కలకైతే 100 గ్రాముల వరకు ఉప్పు తీసుకోండి. ఉప్పు అనేది ఒక గంట సేపు ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు మెత్తగా పడుతుంది మనకు. కారం కూడా సేమ్ అండి, 1 కప్పు వరకు తీసేసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. దీంట్లో ఉప్పు కలవని కారం అండి ఇది. పచ్చళ్ళలోకి ఎప్పుడు కానీ మనం పచ్చడి కారమే తీసుకోవాలండి. బయట సూపర్ మార్కెట్లో కూడా మనకు పచ్చడి కారం అనేది దొరుకుతుందండి. లేదంటే మిరపకాయలు తీసుకొని కూడా పట్టించుకుంటే మనకు పచ్చడి కారం అనేది తయారవుతుంది. అలాగే దీంట్లోకి వెల్లుల్లిపాయల ముద్ద కూడా ఒకటి వేసేసుకోండి. ఆవా పొడి కూడా మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసుకోండి. జీరా మెంతి పౌడర్ కూడా వేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు గరిటెతో కానీ లేదంటే తడి లేకుండా చూసుకొని చేత్తో కలిపేసుకోండి. నాకైతే చేత్తో కలపడమే అలవాటండి. ప్రతి ఒక్కకు కూడా మనం ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టించండి. వెల్లుల్లి ముద్ద కూడా అంతా కలిసేలా కలిపేసుకోండి. మీరు చేత్తో కలిపితే మాత్రం చెయ్యి అనేది కొద్దిగా మండుతుందండి. ఎందుకంటే కారంలో మనం ఉప్పు అనేది కలపలేదు కాబట్టి చెయ్యి కొంచెం మండుతుందండి. అలాగే మనం కలిపేటప్పుడు కూడా టైం ఎక్కువగా తీసుకుంటుంది. చూడండి, నేను ఈ విధంగా 4 నిమిషాల పాటు కలిపేసుకున్నానండి. ఈలోపు మనకు పోపు అనేది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేయండి. చూడండి, పోపు అనేది కూడా మనకి ఎక్కడ మాడిపోలేదండి. నాకు బౌల్ కొంచెం చిన్నగా అయిందండి, వక్కలు చాలా అయిపోయాయి. అందుకే కొంచెం నెమ్మదిగా నేను బయట పడకుండా కలుపుతున్నాను పచ్చడి అనేది. వేరే గిన్నెలో వేస్తామంటే మళ్ళీ చెయ్యి కడుక్కోవాలి కదా, అందుకని ఇలాగే కలిపేస్తున్నాను. పచ్చళ్ళలోకి ఎప్పుడు కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి. ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఏదైనా డబ్బాలోకి కానీ, జాడీలోకి కానీ, గ్లాస్ సీసాలోకి కానీ పెట్టేసుకోండి. మూత పెట్టేసి తడి తగిలిన చోట పెట్టేసేయండి. ఇప్పుడు పచ్చడి కలిపిన గిన్నెలోకి వేడివేడి అన్నం వేసుకొని తలా ఒక ముద్ద తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. 3 రోజుల తర్వాత మూత తీస్తే మనకు పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి. ఆ వక్క పులుపు అనేది బాగా మనకు ఉప్పు కారంలో కలిసిపోతుందండి. అలాగే ఇప్పుడు కలిపేటప్పుడు ఉప్పు ఏమైనా కొంచెం తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. పచ్చడిలోకి ఎప్పుడు కానీ ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి. పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది. అలాగే పచ్చడిలోకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ ఈ పచ్చడి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.